ఏమండి, యోదయ, సమరయ, దెకబోలి ఆ యొక్క ప్రాంతాలన్నింటిలో ఆయన తండ్రి యొక్క మనస్సును గురించి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా తండోపదండాలుగా ప్రభు దగ్గరికి వస్తూ ఉండేవారు. ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన వారికి ఉన్న వ్యాధిని, బాధని, సమస్త ఆటంకాలు తొలగించి వారికి నెమ్మది కలగజేసి, నెమ్మది గల మనస్సులు పరలోక తండ్రి యొక్క మనసును కూర్చిన వాక్యం అనే విత్తనాలు విత్తగా వారు ఆనందవంతులై దేవునికి దోషం అయిపోతుంది. వారు దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగూ అనేకమైన విషయాలు దేవుని పిల్లలను ప్రేమించి ఆయన సువార్త ప్రకటిస్తున్న కాలంలో ఒకనాడు జరిగిన సంఘటన, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఉన్నారని తెలుసుకుని విస్తారమైన జనము రావడం చూశాను. ప్రభు, ఈ విస్తారమైన జనానికి నేను ప్రభు మనసుని గురించి చెప్పాలని చెప్పి ఒక ఎత్తైన ప్రదేశం చూసి కొండ ఎక్కి కొండ మీద కూర్చొని ఆయన బోధింప మొదలుపెట్టారు. అలాగూ ఆయన బోధించిన మాటలనే కొండ మీద ప్రసంగము, మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆ కొండ మీద ప్రసంగంలో దేవుడు బహు గొప్ప విషయాలు, మన జీవితాలు దేవుని వైపు తిప్పే విషయాలు, మనము దేవుని వారము అని హెచ్చరించుకునే విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. వెలకట్టలేని గొప్ప మాటలు. ఆ మాటల్లో ఒక మాట గురించి ఈరోజు మనం ధ్యానించుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, సరిపోతుందండి, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈ మాట ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? ప్రభువైన యేసుక్రీస్తు. అందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు అని నోట్లోంచి రావాలి, హృదయంలోంచి రావాలి. ఎందుకంటే మన రక్షకుడు ఆయన. ప్రియమైన సంఘం, ఎవరు చెప్పారండి? ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనకి కన్నించేవాడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయనలో ఎవరు ఉన్నారో తెలుసా అండి? తండ్రి దేవుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్తలో శాస్త్రులతోటి, పరిశీలతోటి మోసే ధర్మశాస్త్రం పట్టుకుని మాకంటే గొప్పవారు ఎవరు లేరని చెప్పి విరయగుతున్న శాస్త్రులు పరిశీలతో ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను చెప్తున్న మాటలు నా మాటలు కాదు, తండ్రి నాలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ నేను చెబుతున్న మాటలు కాదు. యోహాను సువార్త 14:10 మాటలు రాయబడి ఉన్నాయి. చూడండి, యోహాను సువార్త 14:10. తండ్రి యందు నేను, నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుతున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు జరిగించుచున్నాడు. తండ్రి అయినా నేను, దేవుడికి స్తోత్రం. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు జరిగించుచున్నాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఎవరు చెప్తున్నారు? మన పరమ తండ్రి దేవుడు, ఆయనతో పాటు ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు చెప్పిన మాటలు ముద్ర వేస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. శక్తి గల మాటలు ఏమని చెప్తున్నారంటే, ఆయన సమాధానపరచువారు ధన్యులు, అంటే వారు దేవుని కుమారులు అనబడుతురట. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ధన్యత కలగజేస్తున్నాడు ఆయన, ధన్యత ఇస్తున్నాడు ఆయన. ఏమిటి ఆ ధన్యత అంటే, దేవుని కుమారులుగా కుమార్తెలే ఉండే ధన్యత. కాబట్టి దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండే ధన్యత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్తున్నారు తండ్రి దేవుని ద్వారా. ప్రియమైన సంగమా, కాబట్టి అయితే ఒక కండిషన్ పెడుతున్నాడు. ఆ ధన్యత మీరు పొందు కావాలంటే, మీరు దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే ఏమి చేయాలట? సమాధానపరచాలట. అయితే ప్రియమైన సంగమా, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పే వరకు లోకంలో ఉన్న వారందరూ దేవుని పిల్లలా కాదా? దేవుని కుమార్తెలా కాదా? అవునండి, ప్రతి ఒక్కరూ చెప్తాం మేము దేవుని కుమారులు కుమార్తెలమని కదండి. మరి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడప్పుడు రాజకీయ నాయకులు బహిరంగ సభ ఏర్పాటు చేసి
मेरे भाई और बहनों, सब मेरा बच्चे, लाइक सब मेरे बेटा बेटी, सब मेरे बहन है, मेरे भाई అని చెప్పారు. అంటే మీరందరూ కూడా నా పిల్లలు, నా కుమారులు కుమార్తెలు, నా అన్నదమ్ములు అక్క చెల్లెలు అని చెప్పంటారు. ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి, అయ్యా మీ కుమారులు వచ్చాం కుమార్తెలు వచ్చామని చెప్పి రావటం తెలుసా అంటే, ఏమండి ఇది ఎవరో నాకు తెలియదు అంటాడు. అవునండి ప్రియమైన సంగమా, మరి ఎందుకయ్యా అలా చెప్పావంటే మాట వరకు చెప్పానంటాడు. ఏమంటాడండి? మాట వరకు చెప్పానంటాడు. ఈ లోకంలో ఐదుని అడిగిన, మహందీవుని అడిగిన, ఏమంటే సిగ్గును అడిగిన, జైలు అడిగిన, పంజాబీలను అడిగిన, ఎవరిని అడిగినా చెప్పే సమాధానం దేవుని కుమారులం మేము, దేవుని కుమార్తెలం మేము. ప్రియమైన సంగమా, మేము దేవుని కుమారులు దేవుని కుమార్తెలు అని చెప్తాం. మరి మనం దేవుని కుమారులు దేవుని కుమార్తెలు అయితే ఆయన ఏమండి కండిషన్తో కూడా ఎందుకు చెప్తున్నాడు ఆయన? అవండి కండిషన్ పెట్టి ఎందుకు చెప్తున్నాడు ఆయన? సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అని కండిషన్ ఎందుకు పెడుతున్నాడు ఆయన? ప్రియమైన సంగమా, ఎందుకు పెడుతున్నాడు ఆయన? కుమారులు కాదా కుమార్తెలు కాదా అంటే కుమారులమే. పరలోకం ముందున దేవుడు భూమి మీదకి అందరూ పంపిస్తున్నాడు కుమారులుగా కుమార్తెలుగా. కానీ వచ్చిన కుమారులు కుమార్తెలు ఏం చేస్తారంటే తండ్రి దేవునికి పిల్లలుగా ఉండే ఆధిక్యతను పోగొట్టుకున్నారు. భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కుమారులుగానే కుమార్తెలుగా వస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం పోగొట్టుకున్నారంటే దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉండే ధన్యత పోగొట్టుకున్నారు. అది మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటి ఎలా పోగొట్టుకున్నారు అని అంటే, ఏమంటే పౌలు గారు రెండు చోట్ల చెప్తున్నారు. రోమ 3:23 ఏమన్నాడు తెలుసా అండి? ఆయన ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని అర్పించే మహిమను పొందలేకపోతున్నారు. పాపం చేయడం వల్ల ఏం చేశారట? కుమార్తెలుగా కుమార్తెలుగా ఉండే యోగ్యత, ఏమండి ఆ యొక్క అనుగ్రహం పోగొట్టుకున్నారట. అదే రోమ 11:30, అదే రోమ పత్రిక 11:30 రోమ సంగతి తెలియజేస్తూ, మీరు గతకాలమందు దేవునికి అవిధేయులయండి, సరిపోవాలి. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులయండి. అవిధేయులంటే సత్క్రియ లేని వారు, దేవుని మాట విన్నవారు, దేవునికి విరోధంగా ఉండేవారు. ప్రియమైన సంగమా, అవునండి మరి ఇలా ఉన్నప్పుడు దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఎలా ఉంటారు చెప్పండి? ఉంటారా? యోగ్యత ఉందంటారా? యోగ్యత ఉందంటారా? ప్రియమైన సంగమా, యోగ్యత లేదు. యోగ్యత లేదు కాబట్టి యోగ్యత సంపాదించుకోవడానికి ప్రభువుని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ప్రియమైన సంగమా, ఏమన్నారంటే ఆయన ఏమంటారంటే, ప్రియ సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానం చాలా ప్రాముఖ్యం ఉందండి. ఏదైనా తోటలో అవ్వమ్మ ఆదమ్మ ఏమండి దేవుడికి వారికి మంచి సంబంధం ఉంది, మంచి బాంధవ్యం ఉంది, మంచి సమాధానం కలిగి ఉన్నారు. చిన్న మాట ద్వారా ఏమండి దేవునికి వారి మధ్యకి ఏమండి అపవాది ఏమండి దూరం కలగజేశాడు. అవునా? నిజమా? దేవుడు చెప్పాడా? దేవుడి కంటే అపవాదులు ప్రేమించారు వారు. ప్రియమైన సంగమా, దేవునికి దూరమై అప్పుడు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఎదురు తోటలో ఉండవలసిన ఆదామవ్వలు ఇంటిపై పడ్డారు. దేవుడి స్థితి నుంచి సమాధానం కోల్పోయారు. ప్రియమైన సంగమా, అందుకనే సమాధానం కోల్పోయిన ప్రతి ఒక్కరిని కూడా అవండి దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయడానికి పరలోకం ముందున దేవుడు 2000 సంవత్సరాల క్రితము అవండి భూలోకానికి పంపించాడు ఆయన. భూలోకానికి పంపించాడు ఆయన. ప్రియమైన సంగమా, ప్రభువుని యేసుక్రీస్తు భూలోకానికి రాకముందు సమాధానం ఉందంటారా లోకంలో? ప్రియమైన సంగమా, లేదు సమాధానం లేదు. అది లేదు అని చెప్పడానికి అక్కడక్కడ మిల్కి ఉంటుంది. ఎవరి వల్ల అంటే దేవుని ప్రవక్తల ద్వారా. వారు మాత్రమే అంటున్నా. ప్రియమైన సంగమా, ఒక పెద్ద రాళ్ళ బస్తా గుట్టగా వేసి దాంట్లో 10 బియ్యం గిన్నెలు తీసుకొని చేసాం అనుకోండి, అవి కనిపిస్తాయి ఎక్కడ? కనిపించు. అదేవిధంగా అక్కడక్కడ మిలుపుమంట దేవుని ప్రవక్తలు దేవుని మాట వినేవారు ఉన్నారు. వారు సమాధానం కలగజేస్తున్నారు.
అదే మిగతా వారందరి దగ్గర ఏమి లేదు, సమాధానము లేదు. అందుకనే సాక్షాత్తు దేవాలయ దేవుడు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితము సమాధానాధిపతిని భూమి మీదకి పంపించాడు. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం సమాధానాధిపతిని, సమాధానం కోల్పోయిన లోకంలోకి సమాధానాధిపతిని పంపించాడు. యెషయా గ్రంథము చూడండి 9:6 సమాధానాధిపతి గురించి రాబడింది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సమాధానకర్త, సమాధానం నిర్వహించేవాడు, సమాధాన కలగజేవాడు, సమాధానంతో నింపేవాడు, సంతోషం ఇచ్చేవాడు, సమాధానకర్త అని దేవుడు నిర్ణయించేశాడు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం. ఇప్పటికి 2024 సంవత్సరాల క్రితం ప్రియమైన సంగమా, ఆ సమాధానకర్త ఆయన ఆ ప్రభుని భూమి మీదకి పంపించక లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఆయన గురించి తెలియజేస్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటే మీరు చూచిద్దరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాకని స్తోత్రము చేయుచుంటది. పరలోకమందుల దేవుడు కుమారుడిగా భూమి మీదకి వస్తే ఏమండి, పరలోక సైన్య సమూహం అంతా కూడా భూమి మీదకి వచ్చి ఏమండి సర్వోన్నతమైన స్థలంలో ఉండే దేవుడికి మహిమ, ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఏమండి ఆయన ఇష్టమైన వారికి ఏమి కలుగుతుందట? సమాధానం. 700 సంవత్సరాల క్రితం సమాధానాధిపతిని ఆయన వాగ్దానం చేస్తే ఇప్పటికి 2024 సంవత్సరాల క్రితము ఆ సమాధానాధిపతి భూమి మీదకి వచ్చాడు. ఎంతమంది అయితే ఆ యొక్క సమాధాన అధిపతిని రక్షకుడిగా అంగీకరిస్తారో, ఏమండి రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరికీ ఆయన ఏమిస్తున్నాడండి? సమాధానం ఇస్తున్నాడు. ఇంకా ఇప్పటికి ఇంకా రక్షణ పొందకుండా రక్షణ తీసుకున్న వారికి కూడా ఆయన ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు. సమాధానాన్ని ఇచ్చేశాడు. రక్షణ పొందిన వారికి సమాధానాన్ని ఇచ్చేశాడు. రక్షణ పొందిన వారికి ప్రియమైన సంగమా సమాధానాన్ని ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారండి? మత్తయి 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. సమాధానం అనే గిఫ్ట్, సమాధానం అనే బహుమానము ప్రభువు యేసుక్రీస్తు వారిని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో దేవుడు వారికి ఇచ్చేస్తారు. ఇప్పుడు వారు ఎవరండి? దేవుని కుమారులు కుమార్తెలు. ఏమండి దేవుని కుమారులు కుమార్తెలు. మరి సమాధానం అంటే తెలిపోయింది. దేవుడు ఇచ్చేసాడు మన సమాధానం. ప్రియమైన సంగమం ఏమండి, ఇంతకీ ఆ సమాధానం యొక్క అర్థము పరమార్థము తెలుసా మనకి? ఆ సమాధానం యొక్క అర్థము పరమార్థము తెలుసా మనకి? సమాధానము అంటే కలపటం, సమాధానం అంటే ఐక్యపరచడం, సమాధానం అంటే వెలుగొట్టడం కాదు, సమాధానం అంటే కోల్పట్టడం కాదు. ఏదో తోటలోకి వెళ్ళి ఆదాము అవ్వను ఏమండి దేవుడి నుంచి విడగొట్టాడు సాతాను. సమాధాన అధిపతి దగ్గర ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. ప్రియమైన సంగమా సమాధానం అని అంటే ఏమండి విడగొట్టడం కాదు, సమాధానం అంటే కట్టడం, సమాధానం అంటే నిర్మించడం. ప్రియమైన సంగమా నిర్మించడం సమాధానం అంటే ఏమండి సమాధానం అంటే కట్టడం. దేవుని పిల్లలు అనబడి దేవుని ద్వారా సమాధానాన్ని పొందుకొని ఏమండి జీవిస్తున్న వారు సమాధానాన్ని పటిష్టముగా బలముగా ఉంచుకోవాలి. ప్రియమైన సంగమా అందుకే ఆయన మరల కొండ మీద ప్రసంగంలో ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ప్రియమైన సంగమా సమాధాన బంధము గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఆయన. అండి మరి
సమాధాన అధిపతిగా వచ్చిన ఆయన ఏ సమాధానం చూపించారో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 3 నుంచి 10 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమున పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, కూడా ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళ రూపి చంపవలనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించడు కదా, ఆయనను ఏమి చెప్పుచున్నామని ఆయన అడిగిరి. ఆయన మీద నేరము మోపాలని ఆయనను శోధించు ఇలా అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తలెత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మగల వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వంట ఒకడు బయటకు వెళ్ళింది. యేసు ఒక్కడే వీళ్ళను ఆ స్త్రీ మధ్యలో నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్షకు తెప్పలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అన్న సరిపోతుందండి. ఈ సంఘటన మనందరికీ చాలాసార్లు చదువుకున్నది గుర్తున్నది. ఆ సమయంలో గనక ప్రభుని యేసుక్రీస్తు లేకపోతే గొప్ప హత్య జరిగేది. ఏమిటి హత్య తెలుసా అండి? ఏమిటి హత్య? రాళ్లతో కొట్టి చంపుతారు. ఏ మాత్రం వాళ్ళు ఆలోచించరు. ఏమండి? ఏ మోషే ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం ఎవరైనా పాపం చేశారని పట్టుబడితే వాళ్ళు తీసుకెళ్ళి ఊరికి దూరంగా తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపుతారు. వారి బాధ వేదన చూడరు ప్రియమైన సంఘం. అయితే అప్పుడు ఎవరున్నారు అక్కడ? సమాధాన అధిపతి ఉన్నారు అక్కడ. సమాధాన అధిపతి ఉన్నారు అక్కడ. ఆమె సమాధాన అధిపతి కాలు మీద పడ్డదే. అప్పుడు రాళ్ళ పట్టుకుని కొట్టి చంపడానికి వచ్చిన వాళ్ళందరినీ చూసి ఆయన నేల మీద ఏదో రాస్తూ, ఏమండి, మీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయి వేయమన్నప్పుడు ఏమండి ఏం చేశాడట? చిన్న పిల్లవాడు మొదలుకొని అందరూ కూడా రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారట. ఏమో రాస్తున్నాడు ఆయన జీవాధిపతి. అవును, హృదయములను అంతరంగములను పరిశోధించి వాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే వారిని మీలో పాపం లేని వారు మొదట రాయి వేయమని చెప్పాడో వారి పాపాలన్నీ కూడా గుర్తు చేశాడు ఆయన. వారి పాపాలన్నీ గుర్తు చేశాడు. ఎప్పుడైతే వారి పాపం వారికి తెలియజేశాడో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క రాయి కూడా పాపం చేసిన ఆమె మీద పడలేదు. ఆలోచన చేయండి ప్రియమైన సంఘం, ఆలోచన చేయండి. పాపము చేస్తూ ఇంకొక పాపని శిక్షించే అధికారం ఎవరికైనా ఉందంట? పాపము చేస్తూ ఇంకొక వ్యక్తిని, స్త్రీ కానీ పురుషుడు కానీ నిందించే అధికారం, శిక్ష వేసే అధికారం, దూషించే అధికారము లోకంలో ఎవరికైనా ఉందంటారా? కానీ శిక్షించేటప్పుడు, ద్వేషించేటప్పుడు, నింద వేసేటప్పుడు వాళ్ళ పాపాల వాళ్ళు గుర్తురావు. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము దేవుని కుమారులము. శాస్త్రుల పరిశీలి ఎవరెవరు తెలుసా? మేము అబ్రహాము సంతానము. ఎవరెవరు? అబ్రహాము సంతానము. అబ్రహాం పాపం చేశాడండి. అబ్రహాము నీతిమంతుడని దేవుని చేత చెప్పబడ్డ వ్యక్తి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువని యేసుక్రీస్తు అక్కడ లేకపోతే, సమాధానాధిపతి లేకపోతే పెద్ద హత్య జరిగింది. ఇప్పుడు ఎవరికి అధికారము? ఆమె శిక్ష వేసే అధికారము ప్రభుని యేసుక్రీస్తు మాత్రం ఉంది. ఎందుకంటే ఆయనలో పాపము లేదు. నాలో పాపం ఉందని ఏమంటే స్థాపించేవారు ఎవరు? ఆయన బహిరంగ ఛాలెంజ్ చేశాడు. ఆయన పరిశుద్ధుడు, సర్వాధిపతి దేవుడు. మరి ఆయన శిక్ష వేసే అధికారం ఉంది. కానీ లోకంలో ఎవరికి లేదు. ఒకరి మీద నిందేసే అధికారం, ఒకరు దూషించే అధికారం, దేశించే అధికారం ఎవరికి లేదు. ప్రియమైన సంగమా, అయితే ప్రభు ఏమంటాడు తెలుసండి? ఆయన
ఏమన్నాడైనా? ఆమె 10వ వచనం చూడండి. యేసు తల ఎత్తి చూసి, అమ్మ వారెక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్ష వినపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పని దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రతి పాపంతో ప్రభు అదే చెప్తున్నాడు. సమాధానాధిపతి చేసే పని ఏంటి తెలుసా అండి? శిక్షించడం కాదు, సరి చేయటం, కలపటం. కూల్చివేయలేదు, ఇమ్మీడియట్గా కూల్చివేయచ్చు ఆయన, కానీ అధికారం ఉంది, కూల్చివేయలేదు, కట్టడానికి వచ్చాడు. దేవుడి కుమారులుగా కుమార్తెలుగా సమాధానాధిపతిని అంగీకరించే వారందరూ ఏం చేయాలి తెలుసా అండి? కోల్చకూడదు, కట్టాలి, నిలబెట్టాలి. కోల్చకూడదు, నిలబెట్టాలి, కట్టాలి. ప్రియమైన సంగమా, నిలబెట్టాలి, కట్టాలి. అవునండి, కట్టాలి. సమాధాన బంధాన్ని ఏం చేయాలి తెలుసా? పటిష్టము చేయాలి. చేస్తున్నారా? అందుకని మరలా కూడా 2024 సంవత్సరాల తర్వాత మళ్ళా అదే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. అనుకుంటున్న లోకంలో ఉన్నవారు సమాధాన బంధాన్ని కొనసాగించకుండా, మేము దేవుని పిల్లలు అంటున్నాం, రాజకీయవేత్త బహిరంగ సభలో మాట్లాడుతున్నట్లుగా, మీరు నా పిల్లలు, నా కుమారులు కుమార్తెలుగా అనుకుంటున్నారు మనసులో. ఎవరైతే సమాధాన బంధాన్ని కొనసాగిస్తారో, లేక తన పొరుగు వారితో సమాధానం ఉంటారో, వారు దేవుని కుమారులు లేక దేవుని కుమార్తెలు. మీరు మీ తండ్రికి కుమారులు కుమార్తెలు అయితే మీ తల్లిదండ్రులతో ఉంటారా, లేకపోతే వేరే బంధువులతో ఉంటారా? మీ తల్లిదండ్రులతో ఉంటారు. మనకి సర్వాధికారి దేవుడు మనకి తండ్రి అయితే మనం ఎవరితో ఉంటాం? ఆయనతోటి ఉంటాం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆయన పూర్వకాలం 900 సంవత్సరాలు జీవించారు. మనమైతే దేవుడి కుమారులుగా కుమార్తెలుగా మనం ఏమండి దేవుని చేత పిలువబడినట్లయితే యుగములు ఆయనతో పాటు జీవించగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అందుకే పౌలు గారు రోమా సంఘాన్ని తెలియజేస్తూ ఆయన ఈ సమాధాన బంధాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించాలని చెప్పి రోమపత్రిక 12:18 తెలియజేస్తున్నారు. చూడండి, రోమపత్రిక 12. సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండేది సత్యమైతే. అంటే నేను ప్రభుని సొంత రక్షణను అంగీకరించాను కాబట్టి నేను సమాధాన బంధాన్ని నిలబెట్టాలి. నేను కుమారుడిగా ఉన్నాను అనుకుని ఏమండి చేతనంతమైన మట్టుకట, చేతనంతమైన మట్టుకి ఏం చేయాలట? సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలట, సమాధానముగా ఉండాలట. అది చెప్తూ ఇదే పౌలు గారు మళ్ళా ఈ రోమా సంఘానికి చెప్పిన పౌలు గారు ఎఫెసీ సంఘానికి కూడా తెలియజేస్తూ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనాలు ఆయన తెలియజేస్తారు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేటందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎందుకు పౌలు గారు బతిమాలుకొనుచున్నారు? ప్రభువు యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించిన వారిని అంటే సమాధాన బంధాన్ని కోల్పోతున్నారు. తన పొరుగు వారితో సమాధానం కొట్టలేదు, సమాధాన బంధం నిలబెట్టుకోవట్లేదు. అందుకే బతిమాలుకొనుచున్నాను. ఆత్మ మీకు సమాధాన బంధం కలిగించింది, ఆత్మ మీకు సమాధాన బంధం ఐక్యతను కలిగించింది. కాబట్టి ఆ బంధాన్ని మీరు నిలువ పెట్టుకోండి. బంధాన్ని నిలువ పెట్టుకోకపోతే మీరు కుమారులు కుమార్తెలు కాదు, మీరు అనుకుంటున్నారేమో అని ఆయన ఏం చేస్తున్నాడు? బ్రతిమాలుకున్నాడు. ఎందుకు బ్రతిమాలుకున్నాడంటే ఏ క్రైస్తవుడు ప్రభువు నా సొంత రక్షకుడిగా అంగీకరించిన ఏ క్రైస్తవుడు వాళ్ళ బలం చేత, వాళ్ళ శక్తి చేత, వాళ్ళ జ్ఞాపకం చేత సంపాదించుకునేది కాదు సమాధానం. సంపాదించుకునేది కాదు సమాధానం. సాక్షాత్తు దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో రోమా సంఘానికి తెలియజేస్తూ పౌలుగా తెలియజేస్తున్నాడు. 5:10 చూడండి.
రోమపత్రిక 5:10 ఏదైనా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుచున్నాము. అనగా శత్రువులమై ఉండగా. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే ప్రియమైన సంగమా, ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే దేవునికి అవిధేయులుగా ఉన్నాం, సత్క్రియ చేయని వారు ఉన్నాం, ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. దేవుడు ఉగ్రత, దేవుడి కోపము ఏమండి వారి ఇష్టానుసారంగా అవిధేయుల మీద రొంగులుకొని ఉన్నది ప్రియమైన సంగమా. అనగా పాపము చేసిన వారు ఉన్నారు. పాపాల శిక్ష ఏంటండి? పాపాల శిక్ష మరణము. శిక్ష ఖరారైపోయింది. అయితే ఆ శిక్ష నుంచి తప్పించడానికి ఏ విధంగా అయితే శాస్త్రులు పరిశీలు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ తీసుకొచ్చి ఇదిగో పాపం చేసిన దేవుడు రాళ్ళు కూడా చంపుతున్నామని మోసే సెలవిచ్చాడు. కాబట్టి నువ్వేం చెప్తావు దేవుని సంగమా? అదే విధముగా అవిధేయ ద్వారా ఇష్టానుసారంగా జీవించడం ద్వారా ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా మరణానికి పాత్రులై ఉండగా ప్రియమైన సంగమా, ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వ్యభిచారం వల్ల పట్టబడిన స్త్రీని ఏ విధంగా కాపాడారు, అలాగే లోకంలో ఉన్న వారందరినీ కాపాడడానికి ఆయన ఏం చేశాడో తెలుసండి ప్రియమైన సంగమా? ఏం చేస్తాడో తెలుసండి? తండ్రికి మనకి మధ్య సమాధాన బంధం కలిగజేశాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఆయనకు శత్రువులుగా ఆయన కోపం మన మీద రగులుకొనిండుగా ఆ కోపము నుండి మనల్ని కాపాడడానికి ఏం చేశాడో తెలుసండి? అవునండి, ఏం చేశాడంటే ఆయన తండ్రికి మనకి సమాధానం కలిగజేశాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎఫెసీయులు 2:16 చూడండి. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను. కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అంటే ఇక గలతీ సంఘానికి కూడా పౌలు గారు తెలియజేస్తూ గలతీ పత్రిక 1:4 ఆయన మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ఈ ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకుని దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించడానికి, దేవునితో సమాధానం కలిగి ఉండడానికి ప్రియమైన సంగమా, తండ్రికి ఏం చేశాడో తెలుసండి? తన ప్రాణం పెట్టాడు. తండ్రికి తన రక్తాన్ని చూపించాడు. తండ్రి ఏమంటాడు తెలుసా? ఈ వ్యక్తి లేకపోతే ఈ స్త్రీ, ఈ పురుషుడు మరణాన్ని పాత్రుడంటే, నాయనా ఇదిగో ఈ కుమారుడి కొరకు, ఈ కుమార్తె కొరకు నేను రక్తం పెట్టాను, నేను ప్రాణం పెట్టాను ఆయన అంటే వెంటనే తండ్రి సమాధాన పడుతున్నాడు. ఇప్పుడు ప్రపంచములో ఉన్న పాపులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ప్రియమైన సంగమా వారి యొక్క ఉగ్రత ప్రభువైన యేసుక్రీస్తు తీసుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రక్తం ఏం చేస్తుందంటే సమాధానం కలుగజేస్తుంది. తండ్రి శిక్ష విధించట్లేదు. ఇది దేవుడు ఉచిత కృప. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ విధంగా నీ కొరకు, నా కొరకు, ప్రపంచ మానవాల కొరకు అవండి ఆయన రక్తము కాల్చి సిలువ వేయబడి ప్రాణం పెట్టి సమాధానము అనుగ్రహించున్నాడు, సమాధాన బంధాన్ని అనుగ్రహించున్నాడు. కాబట్టి పౌలు గారు అంటున్నారు మిమ్మల్ని బ్రతమాలుకొనిచున్నాడు. ఆ సమాధాన బంధాన్ని మీరు ఏం చేయాలి? శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన పూర్ణ వినముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని బతిమాలుకొనుచున్నాడట. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవునికి సమాధానం గురించి, దేవునికి ప్రేమ గురించి, ఆయన మనుషుల పట్ల చేసిన త్యాగం గురించి ఆలోచించి
ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి పౌలు గారు. అందుకే ఆ సమాధాన బంధాన్ని కొనసాగించమంటూ ఉన్నాడైనా. ఆ సమాధాన బంధాన్ని కనుక కొనసాగించినట్లయితే ఏమంటాడైనా ఆయన యొక్క కుమారులు కుమార్తెలు. అందుకే ప్రతిసారి కూడా దేవుని పిల్లలము అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలో తెలుసా అండి? తన పొరుగు వారితో సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలి. కూర్చడం చాలా ఈజీయే, కట్టడం చాలా కష్టపడి. కూర్చడం చాలా ఈజీ, కట్టడం కష్టం. నిద్రవేయడం బాగా సులువే, కానీ మంచి పేరు మాత్రం తీసుకురావడం చాలా కష్టం. దేవుని పిల్లలకి ఏమండి కట్టడమే తెలిసి ఉండాలి. మన యొక్క తండ్రి అనే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు సమాధాన అధిపతి ద్వారా మనం రక్షింపబడ్డాము. ఆ సమాధాన పరిచర్యను రక్షింపబడిన మన అందరికీ దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఆ సమాధాన అధిపతి నీకు నాకు ఏమండి మన విమోచన వరకు ఆయన తన రక్తాన్ని, తన యొక్క శరీరాన్ని తన శరీరాన్ని మనకు బదులుగా అర్పించాడు ఆయన. అదిగో ఆ రక్తం సిద్ధంగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీర రక్తంలో పాలుగా వస్తుంటాయే మనము ఒక్కసారి ప్రభు యొక్క ఆయన యొక్క శరీర రక్తము తీసుకొని ముందు ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మనము ఎంతమందితో సమాధానం పోగొట్టుకుంటున్నాం? బతిమాలుకుందో అడుగుదాం, ప్రభుని అడుగుదాం. ఆయన మనము క్షమించమని అడిగితే ఆయన ఒప్పుకునే దేవుడు, కనిపించే దేవుడు. కాబట్టి ప్రభుని అడిగి పరిశుద్ధ బలాలంతా పాల్గొందాం. నిరంతరము దేవుని కుమారులుగా కుమార్తెగా జీవిద్దాం. అలాంటి కృపల దేవుడు మనను భద్రపరచును గాక. సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదు. చిన్న ప్రార్థన. తల ఉంచుకోండి, కళ్ళు మూసుకోనండి. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు స్తుతులు నాయన. ప్రభువా దేవా, ఇప్పటికీ